నీవే ఓ టాబ్లెట్ లాగా ప్రభు స్తోత్రములో వింటూ స్వీకరిస్తుండగా ఆత్మ, మనసు, శరీరమును తండ్రి స్వస్థపరుస్తూ విడుదల చేస్తూ నాయన నీతో సహవాసం చేస్తూ జీవిస్తూ కొనసాగినట్లుగా కృపను అనుగ్రహించమని దివారాత్రులు ధ్యానించే వారు ధన్యులని చెప్పినట్లుగా అత్యంత ధన్యకరమైనటువంటి జీవితాన్ని మరియతో మాట్లాడినప్పుడు గబ్రియల్ దూతను పంపించి ఎలాగా విశ్వసించి తను స్వీకరించి కృపను పొందిందో అలాంటి యొక్క కృపను ఆత్మ అనుగ్రహించి కృపను పొందడం ద్వారా వాక్యాన్ని విని విశ్వసించి విధేయించడం ద్వారా ధన్యురాలుగా మారినట్లు కృప చూపిస్తూ మహిమనందమని క్రీస్తు యేసు నామములో అడిగి ప్రార్థించి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఈ యొక్క సమయమందు మనము యోహాను స్వార్థలో మనం వినబోయేటువంటి వాక్యమును తీసుకోనండి. మహిమ అనే పదము గ్లోరీ అని చెప్పి మనం వింటుంటాం కదా. కాబట్టి ఆ గ్లోరీ టు గాడ్ అని దేవదూతలు ఎలాగా స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ గణపరిచినారో ఆ మహిమను మరి ఆ యొక్క దేవుని వెలుగును, జీవాన్ని, శక్తిని మనము మరి యేసు క్రీస్తు ప్రభు ఆ దినములలో ఈ లోకంలో ఉన్నప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు గుడారముల పర్ణశాలల పండుగ అనేటువంటి ఒక పండుగ యూదులకు ఎంతో గొప్ప పండుగ. హల్లెలూయా. ఈ పండుగ ఎవరు చేస్తారు తెలుసా? గుడారాల పండుగ ఎవరు చేస్తారు? యూదులు. యేసన్న చేస్తారు. యేసన్న తోటి ఈ టైటిల్తో ఆరంభం. అది బైబిల్లో ఉన్నది. పర్ణశాలల పండుగ, గుడారముల పండుగ అనేటువంటిది పాత నిబంధనను బట్టి యూదులు చేసుకునే 3 పండుగలలో ఇదొక ప్రధానమైన పండుగ. హల్లెలూయా. కాబట్టి వారు కుటుంబాలుగా ఈ గుడారముల పండుగలో వారు పాల్గొనేవారు. ఇజ్రాయెల్ ప్రజల్ని మోషే నాయకత్వంలో వారిని మరి ఆ ఫరో ఆ యొక్క వారు బానిసత్వములో, ఆ రాజు బానిసత్వములో ఉన్నప్పుడు మోషేను పంపించి వారు చాలా భయంకరంగా బానిసత్వములో బాధలు పెట్టబడచ్చు, కష్టపెట్టబడచ్చు, మట్టి పని, ఇటుకలు చేస్తూ వాళ్ళు ఎంతో వేదనతో ఉన్నారు. హల్లెలూయా. మరి ఎందుకు దేవుడు అలా పంపించారు వారంటే వారు దేవుని ఆజ్ఞల్ని పాటించలేదు కాబట్టి, పాపములో ఉన్నారు కాబట్టి. వారు అన్యులు కాదు, దేవుడితో ఏర్పరచబడిన ప్రజలు కాబట్టి వారు ఆజ్ఞలను గైకొనకుండా, ఆజ్ఞలంటే భయము లేకుండా, దేవుని వాక్యం అంటే భయం లేకుండా జీవిస్తున్నారు కాబట్టి వారిని అన్యరాజు యొక్క బానిసత్వంలోనికి పంపించాడు. హల్లెలూయా. అట్టి టైంలో వాళ్ళు మొరపెడుతున్నారు, ఇక ఆ బాధలు తట్టుకోలేక, ఆ కష్టాన్ని తట్టుకోలేక మట్టి పని చేయాలి, వాళ్ళే మట్టి తెచ్చుకోవాలి, వాళ్ళే గడ్డి తెచ్చుకోవాలి, వాళ్ళే అంతా తెచ్చుకోవాలి, మట్టి తొక్కాలి, ఇటుకలు చేయాలి. చాలా మట్టి పని, చాలా కష్టమైనటువంటి పని. హల్లెలూయా. అప్పుడు ఈ కష్టాన్ని భరించలేమని చెప్పి వాళ్ళ దేవుడు జ్ఞాపకం వచ్చాడు వారికి. హల్లెలూయా. అప్పుడు దేవునికి మొరపెట్టాడు బాధతో, మమ్మల్ని విడిపించండి బానిసత్వం కట్ల నుండి, బానిసత్వం జీవితంలో నుండి, అన్యరాజు యొక్క జీవితం నుండి. ప్రభువా, మేము మీ మాట వినలేదు అన్నట్టుగా తప్పిపోయిన కుమారుడికి ఎలాంటి పశ్చాత్తాపం వచ్చిందో వీళ్ళకు కూడా దేవుడు జ్ఞాపకం వచ్చి దేవునికి మొరపెట్టగా అప్పుడు దేవుడు దయగలవాడు కదా, కోపము చూపుతూనే వాత్సల్యాన్ని చూపదేవుడని హబక్కూకు గ్రంథంలో రాయబడినట్లు. హల్లెలూయా. మోషేను పంపించి మోషే నాయకత్వంలో మరి 10 రకాలైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు చేస్తాడు కదా. హల్లెలూయా. వర్షములు, కప్పలు, రకరకాలైనటువంటి ఆ యొక్క ఫరో రాజు యొక్క నాయకత్వంలో ఆ ప్రాంతం అంతటా కూడా వారు చాలా విసిగిపోతారు. రాజు ఇక వీరిని పంపించండి అని వారు పెద్దలు కూడా, ఆ ప్రజలు కూడా మరి అలాగ వాళ్ళని వేడుకున్నప్పుడు రాజు మరి వారితో పని చేయించుకోవాలని చెప్పి మరి రాజు స్వాతంత్రుడుగా ఆలోచిస్తుంది. కానీ ఇట్టి సూచక్రియల అద్భుతాల ద్వారా యెహోవా దేవుడు మరి యేసు ప్రభు ద్వారా కూడా అవే బలమైన అద్భుతాలు చేస్తాడు. మరి ఆయనే కాబట్టి మరి యెహోవా దేవుడు ఆ మోషేను పంపించిన నాయకత్వంలో దేవుడు మోషేకు తనను సిద్ధపరిచి మోషేను కూడా పొదలో దర్శనం ఇచ్చి మాట్లాడి
మరి నువ్వెవరు అంటే నేను ఉన్నవాడను అనువాడను అని అంటాడు. నీ పేరు ఏంటంటే ఆయన ఏమంటాడు? ఉన్నవాడను అంటే నేను ఉండేవాడు ఎప్పటికీ, ఇంకా ఆయనకు చావు లేదు. ఉన్నవాడను అంటే ప్రజెంట్ టెన్స్లో భవిష్యత్తును ఎరిగినవాడు మరి ఎప్పటికీ ఉండువాడు కాబట్టి మరి ఆ ఉన్నవాడు అనువాడైనటువంటి పేరుతో నేను ఏమని చెప్పాలంటే ఉన్నవాడు అనువాడు అని చెప్పంటాడు. కాబట్టి మరి ఆ రీతిగా మరి ఎల్లిను మరి ఆయన ద్వారా అద్భుతాలు సూచక్రియలు చేస్తాడు. పామును కర్రను పట్టుకొని పడేయమంటే కర్రను పడేస్తే పాము అవుతుంది. మాంత్రికులు వాళ్ళ కర్రలు కూడా వేస్తారు, వాళ్ళ కర్రలు కూడా పాములు అవుతాయి. అప్పుడు ఏం చేస్తుంది? ఈ కర్ర దేవుని కర్ర పాముగా మారింది. ఆ పాముల్ని కొరికేసి వాటి మీద జయం పొందడం జరుగుతుంది. అంటే దేవునిదే పై చేయి ఉంటుంది ఎప్పుడైనా కూడా. హల్లెలూయా. కాబట్టి మరి ఆ రీతిగా మోషే నాయకత్వంలో చేసిన అద్భుతాలు మరి ఆ యొక్క ఫరో రాజు మరి ఇక వీరిని చివరికి మా దేవుని మేము ఆరాధించుకొని 3 రోజులు ప్రయాణం చేసి మేము వెళ్ళాలి అంటే సరే వెళ్ళి తిరిగి రావాలా అన్నటువంటి విధంగా మరి ఇద్దరుగా మేము వెళ్ళి ఆరాధించుకుంటాము, వీళ్ళు పోతే మళ్ళీ తిరిగి అటే వెళ్ళిపోతారేమని చెప్పి పంపించినోడల్లా మళ్ళీ వెంటబడి వీళ్ళంట వెళ్తూనే ఉంటారు. కానీ దేవుడి స్తోత్రం, మరి సముద్రం అడ్డు వచ్చినప్పుడు ఎట్లా సముద్రం దాటుకొని వెళ్ళాలి అంటే అక్కడ ఎలాంటి అద్భుతం చేశాడు? సముద్రాన్ని మోషే నువ్వు ప్రార్థన చేయనేలా నీ చెయ్యి చాచు అని అంటాడు. నీ చెయ్యి చాపు. ఆ మోషే విధేయించాడు. ఈ సముద్రం ఎట్లా చేయి చాపితే ఏం చదువు, కానీ దేవుడు చెప్పిన మాటకు విధేయించాడు. హల్లెలూయా. డౌట్ పడడం కాదు, మనం కూడా విశ్వసించే విషయాల్లో దేవుని స్వరం ఏం మనకు వస్తుందో ఆ స్వరమును బట్టి ఆయన చేస్తాడని నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మొన్న బోరు విషయంలో ప్రభు వినిపించిన స్వరం నదిలాగా ప్రవహిస్తాయి 30 ఫీట్లు. ఆ లెక్కలు ఆ స్వరం ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి వింటున్నాను కాబట్టి నాకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేయమన్నాడో అది విశ్వాసముతో అలా చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మోషే ఏం చేశాడు? హస్తమును చాపాడు. ఈ అద్భుతాలు ఇంతకుముందు ఎన్నో చూశారు ఇశ్రాయేల్ ప్రజలు. పొరుడు పిట్టలు తిన్నారు, మన్నా, రకరకాల అద్భుతాలు చూసినప్పటికీ మరి ఇన్ని చేసిన దేవుడు మరి ఈ సముద్రాన్ని కూడా దాటించడా అనేటువంటి నమ్మకం, పాయాలు చేస్తాడు అనేది వాళ్ళు శత్రువులు వస్తున్నారు కాబట్టి వెంటబడి చంపేస్తారేమో, మరి మనకి మన ప్రాంతంలో సమాధులు లేవా, అక్కడ చస్తే అటు సమాధులు చేస్తాను కానీ ఇక్కడ దాకా వచ్చిన ఎందుకని చెప్పి రకరకాలుగా వాళ్ళ యొక్క శోధనలు, సనుగుళ్ళు, గొనుగుళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అది మనుషుల నైజ్యం అది. హల్లెలూయా. వాళ్ళే కానీ ఇంకొకరు కానీ మనిషి. హల్లెలూయా. అంటే మనిషిగానే ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. మనిషి ఏం కావాలని? మనిషి కూడా దైవముగా మారాలని దేవుడు ఆ వరం ఇస్తున్నారు. హల్లెలూయా. కానీ శాశ్వతమైన దైవములు మనము కాదు. హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు మరి అట్టి కృపను చూపుతూ ఆయన మరి ఆ విధంగా మోషే నాయకత్వంలో వాళ్ళని విడిపిస్తాడు, విడుదల చేస్తాడు. సో అయితే మరి మనకి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడేటువంటి ఈ యోహాను 7వ అధ్యాయంలో మరి గుడారంలో పండుగ విషయంలో 17-18 వచనాలు మనం చదువుతూ మరి ఈ వచనాలలో ధ్యానం పరిశుద్ధాత్మ దేవుడు మనతో నడిపించాలని మరి మీరు ప్రార్థించారు, అడిగారు. యోహాను 7:17-18 చదవండి. ఎవడైనా ఆయన చిత్తం చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే చేయుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును కానీ తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. హల్లెలూయా. యోహాను సువార్త 7వ అధ్యాయము 17-18 వచనాలు. ఈ మాటల్లో యేసు ప్రభువు అంటే ఒక సంభాషణ జరుగుతుంది యూదులకి యేసు ప్రభుకు మధ్యలో.
సహోదరులు, పండుగ నీవు అద్భుతాలు సూచక్రియలు చేస్తావు కదా, నువ్వు పండుగకు ముందే వెళ్ళి అక్కడ కూడా అద్భుతాలు చేయంటే నా సమయం ఇంకా రాలేదు, మీ సమయము మీకు ఎప్పుడు వచ్చే ఉంటుంది, మీరు వెళ్ళండి అంటాడు సహోదరులని. వాళ్ళు మరి వెళ్ళిపోతారు. ఇంకా ఆయన ఈ లోకం గురించి మాట్లాడతారు, దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చున్నాను అని యేసుప్రభు అంటూ, అది నన్ను ద్వేషించుచున్నది, మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకా పరిపూర్ణం కాలేదు కనుక నేను ఈ పండుగకి ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్తాడు. ఆయన వారితో ఇలాగ చెప్పి గలిలయలో నిలిచిపోయాడు. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళాను. హల్లెలూయా. ఆయన బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళాను. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెతుకుచుండేది. హల్లెలూయా. పండుగలో ఎవరిని వెతకాలి? దేవుణ్ణి కదా. మరి అంటే ఈయన దేవుడు అనే విషయం వాళ్ళకి తెలియదు, కానీ పండుగలో మరి యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెతుకుచుండేది. మరియు జనసమూహములలో ఆయనను గూర్చిన గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరి కొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడునూ బహిరంగంగా మాట్లాడలేదు. ఎవరికి భయపడుతున్నారు? యూదులకు భయపడి బహిరంగంగా ఎవరు కూడా మాట్లాడట్లేరు, అధికారులైనా కూడా. సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చిందని చెప్పుకొనరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. హల్లెలూయా. ఈ 17వ వచనము మొదట చూద్దాం. యేసుప్రభు ఏమంటున్నాడు? నేను చేసే బోధ నా బోధ కాదు, నా ఊహలో పుట్టిన ఆలోచన కాదు. హల్లెలూయా. చెప్తారా పెద్దగా? హల్లెలూయా. మధ్యాహ్నం టైంలో టీచర్లు ఏం చేస్తారు తెలుసు కదా? టీచర్లు ఏం చేస్తున్నారు? మేము కూడా స్కూల్కి పోయినప్పుడు మధ్యాహ్నం నిద్ర వస్తుంది ఎవరికైనా పిల్లలకి, చెప్తూ పాఠాలు సరిగినట్లేదని చెప్పి స్టాండప్ అని లేబట్టి స్టాండప్ అండ్ సిట్ డౌన్. మనం ఏం చేయాలి? మనం కూడా స్టాండప్ కావచ్చు, సిద్ధం కావచ్చు, కానీ పెద్దగా హల్లెలూయా అంటే చక్కగా, ఎందుకంటే మనం తింటాం కదా. హల్లెలూయా తిన్న తర్వాత మధ్యాహ్నం అప్పుడప్పుడు నాకు కూడా వస్తుంది నిద్ర, కానీ 3 గంటల సమయం కోసం నేను సమయాన్ని, ఎందుకంటే అది చాలా విలువైన సమయం, ఆ టైంలో ఎక్కువ మంది ఎవరు ప్రార్థన చేయరు. హల్లెలూయా. కాబట్టి గత 25 సంవత్సరాలుగా 3 గంటలకు చేసే ప్రార్థన, దేవుని కరుణ పాపాత్ములందరి మీద మారు మనసు రక్షణ పొందాలని చెప్పి గత 25 సంవత్సరాలుగా దేవుడు నాకు ఇచ్చిన కృప అది. హల్లెలూయా. కాబట్టి అందుకే ఎవరికైనా నిద్ర వచ్చినా గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదు, ఇంకా అసలు మీకు భాష పొద్దున మాట్లాడి కొంతమంది చాలా మందికి మదర్ టంగే వచ్చు. హల్లెలూయా. మదర్ టంగే వచ్చు చాలా మందికి. మదర్ నుంచి నేర్చుకున్న టంగు ఆ భాష తెలుగు, అది ఉర్దూ, మలయాళం, తమిళ్, కన్నడ, ఇంకే భాషలైనా సరే, జపనీస్ కావచ్చు, జర్మనీ కావచ్చు. దేశంలో 2000 భాషలు ఉన్నాయి. అందరు భాషలు తండ్రుల నుంచే నేర్చుకుంటారు, మదర్ నుంచే నేర్చుకుంటారు వినేశ్వరం. కానీ there is one tongue, that is father tongue. Hallelujah. Hallelujah. Do you want father tongue? తండ్రి భాష కావాలన్నా, ఆ మాటలు కావాలన్నా ఒకసారి లేచి నిలబడి దేవుని స్తోత్రం ఆశపడుతున్నవారు. కేవలం మీరు హల్లెలూయా హల్లెలూయా అని స్తుతిస్తున్నారు కంటిన్యూగా. హల్లెలూయా అని కంటిన్యూస్గా హల్లెలూయా. లికతురా మమ సెకెరేరి మమ రిహందల లబకతురా మమ శికల ఉరర బబ 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 రిహితుకురా మమ సెకెరేరి బబ 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 బబ. I command you every evil spirit. యేసు నామములో బంధిస్తున్నాను. హల్లెలూయా. ఆటంకాలు, ప్రతి విధమైనటువంటి యొక్క ఆటంకాలు, హల్లెలూయా, కోపం, క్రోధం, మోహం,
స్వసూయ స్తోత్రం, అపవిత్రత, కాంకత్వం, విగ్రహారాధన స్తోత్రం, కంటి చూపు నాట్యపరిచే స్తోత్రములు. హల్లెలూయా. ఈ లోకం వైపు చూసి ఆదర్శములు కానీ, ఆలోచనలు కానీ, వినికిడి కానీ, అపవాది యొక్క తాంత్రికలు, మాంత్రిక ప్రతి విధమైన టాక్టిక్స్ యేసు నామములో బంధిస్తున్నాను. హోలీ స్పిరిట్ గాడ్ జీసస్ కంటిన్యూగా స్తుతిస్తూ అదే పదంతో యెహోవా రాఫా స్వస్థపరచు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ యేసయ్య మీ నామములో వారి నాలుకలు తాకండి, వారి కళ్ళు స్వరమును తాకండి, వారి చెవులను తాకండి. స్తుతి స్తుతి అనే వస్త్రము ధరించుకున్నట్లుగా నాలుకలు స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. పడమరకు ఉత్తరంలోకి ఎంత దూరం అంత దూరం ఆ పాపములను పారద్రోలే తండ్రి. స్తోత్రం. క్షమించమని అడగండి దేవుణ్ణి. అయ్యా నా దోషం, నా అపరాధం నాకు ప్రభువా తెలియక ఇంకా జ్ఞాపకం రాకుండా ఉన్న వాటిని క్షమించండి అని దేవుని అడిగి పశ్చాత్తాపడండి. దేవుని స్తోత్రం. నాయన నీ పరిశుద్ధాత్మ కావాలి నాయన, నీ పరిశుద్ధాత్మ అభిషేకాత్మ వరములు కావాలి తండ్రి, ఫలములు కావాలి నాయన. అయ్యా భాషలో మాట్లాడాలి నాయన. స్తోత్రం. అపోస్తులపై దిగి వచ్చిన అగ్నిజ్వాల 120 మంది అతను ఏక మనసుతో వారు మేము 10 దినములు కనిపెట్టుకొని వారు ప్రార్థన చేయుచుండగా పై నుండి శక్తిని పొందేంత వరకు వేచి ఉండడం చెప్పిన ప్రకారంగా వారు నీ మాట విని నాయన. స్తోత్రం. 10 days డే అండ్ నైట్ హోలీ స్పిరిట్ గాడ్ జీసస్ they were going on praying for your holy power and holy spirit Lord Jesus. Hallelujah. Thank you vidala స్వస్థత స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్ముడా హల్లెలూయా. ఉరు మెలుపు వలె ఆ దినం ప్రభు మీరు ఏ విధంగా ఆ సియోను కొండ మీదకి దిగి వచ్చినారో నాయ తండ్రి, మరి 10 ఆజ్ఞలు ప్రజలతో మాట్లాడినారో నాయన. స్తోత్రాలు తండ్రి. ఓ మోషే నాయకత్వం అద్భుతాలు సూచక్రియలు చేసినట్లుగా నాయన నేడు ఇప్పుడు కూడా మీరు ఉన్నవాడు అనువాడై ఉన్నారు. స్తోత్రమును. నిన్న నేడు రేపు నిరంతరము నేను ఏకరీతిగా ఉన్నవాడును దేవుడునని పలికిన యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఆశపడుతున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు నాయన. మీరు ప్రభు ఆత్మలో స్తుతించాలి, అయ్యా భాషల్లో స్తుతించాలి, ఆత్మలో నిండుకొని మేము ఆరాధించాలని తండ్రి. హల్లెలూయా. అపవాది సాతాను తీసుకొని వచ్చి నిద్రమత్తులు అయ్యా యేసు నామములో తొలగిపోను గాక. బైబిల్ చదువుతుండగా వచ్చే నిద్రమత్తు యేసు నామములో బంధిస్తున్నాను, తొలగిపోను గాక. హోలీ స్పిరిట్ గాడ్ జీసస్ అయ్యా నీ వాక్యం చదువుతుండగా మర్మాలను అదృశ్యించే ఆత్మ అభిషేకం యేసు నామములో వీరిపై దిగి వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రిఖరాబరాబరా కందలా రి బాబా బాబా బాబా. హోలీ గోస్ట్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. తాకండి కన్నులను, చెవులను, నాలుకను, స్వరమును, వెలిగిడిని, మోకాలను ప్రభు కిడ్నీస్ ని నీ మాతారాబా రిఖారారా టచ్ లార్డ్ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. చాతబడి తాంత్రిక మాంత్రికల శక్తుల ప్రభావాలు యేసు నామములో విడిపిస్తున్నా నాకు ఇచ్చిన అధికారమును బట్టి వరమును బట్టి. హల్లెలూయా. అపోస్తలుపై దిగి వచ్చిన అదే అగ్ని, అదే ఆత్మ జ్వాలలు జ్వాలలు జ్వాలలుగా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశపడుతున్న బిడ్డలపై, ఆశపడుతున్నటువంటి నాలుకలు, ఆశపడుతున్నటువంటి ఒక స్వరములలోనికి నాయన నీ శక్తి నిండుకొని వారు కూడా కంఠ స్వరము తండ్రి పాటలు పాడే బిడ్డలు నాయన. స్తోత్రాలు స్తుతి కీర్తనల ద్వారా ఆరాధనలో ప్రభువా అయ్యా నడిపించే భాగ్యాన్ని, వరాలని నీ పిల్లలకి, నీ బిడ్డలకు దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. కూర్చోండి. దేవునికి వందనాలు. నిద్రమత్తులాగుండే ముందు ఇప్పుడు నాకు లేదన్న ఉన్నారు. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం కూర్చున్నప్పుడు ఎవరికైనా అలా అనిపించిన వాళ్ళు ఇప్పుడే ఎలా ఉంది చెప్తారా? చెప్పండి. ఉన్న వాస్తవాలు ఎవరికి భయపడినారు? అందరూ మనమే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అదిగే ఇంకా ఎవరైనా చెప్పండి. దేవుని ముందు యథార్థం సత్యం చెప్పండి. హల్లెలూయా. ఇంకెవరన్నా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా నిద్రపోవాలనిపిస్తుందా? అని స్తుతించండి ఎప్పుడు. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తం, యేసు నామం. హల్లెలూయా యాహ్వే క్రీతారమాష. ఆ నేముని, యెహోవా అనేటువంటి నేముని మనము ఖచ్చితంగా ఉపయోగిస్తున్నప్పుడు అంటే ఆ యొక్క అక్షరాలలో హ అనేటువంటి పదం హల్లెలూయా లోపల నుంచి కడుపులో నుంచి హల్లెలూయా.
మీ బలం లోపల నుంచి ఆ పదం ఉపయోగించినప్పుడు దేవునికి స్తోత్రం, స్తోత్రం. టంగ్స్ మాట్లాడేవాడికి ఇంకా టంగ్స్ ఇంకా బలంగా వచ్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మాట్లాడాలనిపించిన శక్తి పొంది మాట్లాడాలనిపించే వారికి దేవుడు ఎప్పుడు అలా స్తుతిస్తుంది. నేను అలాగే ఎప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామం, యేసు రక్తం చేయమని. నాకు ఎక్కడికో పోతే టంగ్స్ రాలేదు, ఎక్కడికో పోతే ఆత్మవరం రాలేదు. నేను మాడుగురులో మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన నేను ఒంటరిగా చేసుకుంటున్నప్పుడు నాకు దర్శనంలో కనపడి ప్రభు ఒక వ్యక్తిగా వచ్చి నా హస్తంలో తన పరిశుద్ధ వరము దేవుడు ఇచ్చి, యోహాను సువార్తలో సమరయ స్త్రీతో యేసు ప్రభు ఏవైతే మాట్లాడతారో ఆ 4వ అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది. అట్లాగే అంతేకాకుండా ఒక తాళపు చెవిని ప్రభు మరి 2-3 దర్శనం చూపించాడు. అలాగనే ఆ తాళపు చెవిని నా తలను ఆత్మదేవుడు వంచి, అంతేకాదు నేను ప్లాట్ఫామ్లో ఒక 4 ప్రార్థనకు వస్తే ప్లాట్ఫామ్లో నిలబడి ఉన్నాను, సేమ్ డిస్టెన్స్. ప్రభు అక్కడి నుంచి ఏం చేశాడు, సోఫా సెట్ ఉంది మా ఇంట్లో, సోఫా సెట్ పైకి తీసుకుపోయాడు. హల్లెలూయా. అంటే ఒక ఎత్తు ప్లాట్ఫామ్ ఉండాలి కదా, దాని మీద తీసుకుపోయి వాళ్ళ ప్రభు వినయంగా తలలు వంచి తన సన్నిధి చేత చేతులు ఇలా వంచి పెట్టి ఆ చేతుల్లోనికి తన తాళపు చెవులు ఇచ్చాడు. హల్లెలూయా. నా చేతులు తాకి చేతుల్లోంచి తాళపు చెవి నా హార్ట్లోకి వెళ్ళిపోయి, హార్ట్లోకి వెళ్ళిపోయినప్పుడు వెంటనే భాష టంగ్స్ నాకు ప్రారంభమయ్యాయి. హల్లెలూయా. నేను ఎక్కడ పెతుకొస్త సభలు పోయి పొందలేదు భాష, ఎక్కడికో పోయి పొందలేదు. హల్లెలూయా, హల్లెలూయా అనే స్తుతి ఆ పదం వాడుతూ యేసు నామమే జయం, యేసు రక్తమే జయమంటూ ఆ పదమునుగా వాడుతూ అప్పుడు సువార్త ప్రకటిస్తూ ఎక్కువ మాడుగుల నుంచి బ్రాహ్మణపల్లి ఆ ఏరియా నుంచి మల్లెపల్లి, దేవరకొండ ఈ ప్రాంతాలు అటు ఇటు 5-6 సంవత్సరాలు. అప్పుడు 2004 నుంచి 2010 అప్పుడు చెప్పాను కదా, 2010లో ఏం చూశాను, ఈరోజు చెప్పాను కదా, ముఖదర్శనం దేవుడు. మరి ఆయన వెలుగులో కనబడి స్వరం వినిపించి, అందుకే ఇక్కడ రాసుకుంది, భయపడకు నేను నీకు తోడయ్యున్నాను. సో ఆ కీర్తనలో అంటే అదిగా, నీకు తోడయ్యున్నాను, నీవెక్కడికి వెళ్ళినా నీ చుట్టుముట్టు నేను ఉందున్నానన్న స్వరంతో మాట్లాడాడు. కాబట్టి మిగతాది నేను కీర్తనలో 139 తీసుకున్నాను. ప్రభు ఎగ్జాక్ట్గా మాట్లాడేది, నీకు తోడయ్యుందును, నీవెక్కడికి వెళ్ళినా నీ చుట్టుముట్టు ఉందును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్వరం, ఆ ప్రభు దర్శనం ఇంతవరకు కనబడ్డాడు ప్రభు తన జూపాల నెత్తితోటి గడ్డం ఉంటుంది, దినకరణ వాళ్ళు ఎప్పుడు చేస్తారు. ఇంతవరకు కనపడినప్పుడు ఆయన ఎంతవరకు దర్శనం కనపడ్డాడో వెలుగుతో నింపబడి ఆ స్వరం విని మరి అప్పుడు ఆయన యొక్క అభిషేక తైలం అనేది కూడా ఇంతగా నిండుకున్నప్పుడు నేను మరి ముందేమో ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీటితోటి ప్రార్థన వచ్చింది నడిపింపు. ఆ రోజు అక్కడ మల్లెపల్లిలో ప్రేయర్ ఉంది. ప్రార్థన చేస్తున్నప్పుడు వంట పని చేసుకుంటుంది. ఏంది ఇప్పుడే నువ్వు ఏడ్చుకుంటూ ప్రార్థన చేశావు, మళ్ళీ నవ్వుకుంటూ ఉన్నావేందని అంటుంది. అంటే ఆనంద అభిషేక తైలం నాలో నిండుకున్నప్పుడు నేను బయటికి నవ్వుతా ఉన్నాను. రీ ఖాందాలా రీ బాబా. ఇప్పుడు కూడా ఒక్కోసారి వెళ్తున్నప్పుడు నేను శుద్ధిస్తూ ఆ సన్నిధి వచ్చినప్పుడు కారులో కానీ మరి ఇంట్లో కానీ ఆ నవ్వు అనేది, ఆనందం అనేది ఇప్పుడు కూడా వచ్చేస్తుంది. హల్లెలూయా. అది ఆనంద అభిషేక తైలం. ఎబ్రీ 1:9 కీర్తన 40లో కూడా 7-8 వచనాల్లో ఉంటుంది. కాబట్టి మరి ఆనందం ఆ అభిషేక తైలం. కాబట్టి అందుకే దేవుని ఆత్మలో నడిపించే వాళ్ళు ఎక్కువ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ తైలముతో నింపబడి ముందు కొనసాగుతున్నప్పుడు మరి ఆ ఆనందము కనపడి శ్రమలు వచ్చిన, వేదనలు, బాధ, దుఃఖాలు వచ్చిన తన సన్నిధిలో గంటల తరబడి వాక్యం చదివి ప్రార్థన చేస్తూ, ఫాస్టింగ్ ఉంటూ మరి ప్రార్థన చేస్తూ ఎందుకుంటారంటే ఆ అనుభవం. హల్లెలూయా. గత మించిన అనుభవం ఎక్కడ దొరుకుతుందా? ఏ ఫంక్షన్లో పోతే స్నేహితులతో అన్నా, లేకపోతే వివాహ జీవితంలో కావచ్చు, ఇంకొక రకరకాలైనటువంటి ఇంకా ఎన్నో ఉన్నాయి క్షణభంగురాలు, కొద్దిసేపు ఆనందించే ఆనందాలు. హల్లెలూయా. ఎక్కడ దొరకవు. ఈ అనుభవంలోనికి వస్తే మరి అది డిఫరెంట్. కంటే మీలో ప్రతి ఒక్కరిలో కూడా అలాంటి ఆత్మీయమైన సన్నిధి, ప్రభు యొక్క నడిపింపు అనుభవం, మరి ఆ తైలాభిషేకం ఉంటుంది, ఆనంద తైలాభిషేకం ఉంటుంది. అటువంటి యొక్క అనుభవమును మనం కలిగి ఉంటుంటే మనము మరి మన గతమును, మరి దుఃఖాలని, బాధల్ని, జరిగిన సంఘటనలు మర్చిపోతాం. ఫిలిప్పీ 3:13లో గతమును మర్చి ముందున్న దానికే పరిగిడు అంటాడు. హల్లెలూయా. జీవితంలో ఏమో జరిగి ఉంటాయి, కానీ వాటిని మరిచి ముందున్న దానికి పరిగెడు. జీవ కిరీటము పౌలుకి వాగ్దానం ఉంటుంది. హల్లెలూయా. నేను గురి యొద్దకే పరిగెడుచున్నాను, జీవ కిరీటం నా కొరకు
పరలోకమందు వేచి ఉన్నది. హల్లెలూయా. కొంతమంది దర్శనంలో జీవకిట్టం చూపించు ఎవరైనా చూసిన వారి దర్శనం నాకు చెప్పారు. హల్లెలూయా. అంటే ఆయన ఎవరెవరికి వేరే వేరే ఏమేమి చూపించాడో అవి నా కొరకు వేచి ఉన్నాయి అని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. అలాగే మీ కొరకు ఉంటాయి. మీరు కూడా విశ్వాసంతో దేవుని పరిచర్యలో నమ్మకంగా దేవుని యొక్క ఆరాధనలో, ప్రార్థన దినాల్లో, సమయాల్లో, వాక్యం చౌట్లో, ప్రార్థించట్లో, మోకరించట్లో, శరీరాన్ని సిలువ వేసుకున్నట్లు. హల్లెలూయా. పరిశుద్ధమును సజీవ యాగంగా బలిగా శరీరాన్ని సిలువ వేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, మనం ఏదైతే మనము ప్రభు వాక్యంలో మనల్ని నడిపించాలో 7:17లో ఆ మాటని ఇప్పుడు ఎవడైనాను ఆయన నేను చేయు బోధ నాదే కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో సమయాలు ఇలాగనే యేసు ప్రభు బైబిల్ బాగా ఎక్కువ చదవబోతున్నప్పుడు అంటే ప్రభు ఏం మాట్లాడతాడో అది మాట్లాడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి స్వరం వస్తుంది. నేను కూడా అలాగనే వెయిట్ చేసి ప్రభు ఏం మాట్లాడుతుందని వింటూ మాట్లాడతా. హల్లెలూయా. ఆత్మ స్వరము వింటూ నేను నా యొక్క దేవుడు నడిపించేటువంటి ఆ యొక్క ఆత్మీయ నడిపింపు ప్రసంగాలు అనేటువంటివి మరి ఆత్మదేవుడు మాట్లాడాలి. నేను మీరు ఎవరో మాట్లాడితే మనుషులు మారరు. హల్లెలూయా. లేఖన జ్ఞానం ఎరుగున్నా కూడా, బైబిల్ అంతా తెలిసినా కూడా చాలా మంది బోధిస్తుంటారు. కానీ ఎవరు మాట్లాడాలి? పరిశుద్ధ ఆత్మదేవుడు. యేసుప్రభు కూడా తండ్రి యోహాను 6 చదివితే తండ్రి బోధించినప్పుడు ఆ తండ్రి బోధకు ఆకర్షితులైనారు. అంటే తండ్రి యేసుప్రభులో ఉండి మాట్లాడు కాబట్టి ప్రజలు ఆకర్షితులైనారు. తండ్రి మరి ఆయనలో నుండి అద్భుతాలు, సూచక్రియలు మరి అవన్నీ మరి చేస్తూ వచ్చారు. కాబట్టి అందుకే నేను చేయబోద నాది కాదు, నన్ను పంపిన వానిదే. హల్లెలూయా. అంటే ఏమి చేయమంటే అది చేయడం అన్నట్టు, ఏ మాట్లాడమంటే అది మాట్లాడడం. ఉదాహరణకి లెటర్లు ఇప్పుడు ఉన్నాయి. మనము ఇంతకుముందు లెటర్లు రాయడం అవి పోవడం అనేది పోస్టులలో. కానీ అసలు వాహనాలు లేనప్పుడు, ఇంక ఇతరం లేనప్పుడు, రాజుల కాలంలో వ్యక్తులకు సందేశం చెప్తే ఈ వ్యక్తి పోయి ఇంకొక వ్యక్తి సందేశము ఇవ్వాలి. హల్లెలూయా. మంత్రులు కానీ అట్లాగా కదా. కాబట్టి అట్లాగే దేవుని యొక్క స్వరం మరి వినటం అనేది, అందుకే యేసు ప్రభు పరిశుద్ధాత్మ స్వరం, దేవుని యొక్క స్వరం. కాబట్టి మరి నన్ను పంపిన వానిదే బోధ, నాది కాదు. ఎవడైనాను ఆయన చిత్తం చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకే వేరే ఎవరైనా ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించున్నానో వాడు తెలుసుకొనును. అంటే ఇంకొక వ్యక్తి ఎవరైనా ఆత్మానుభవం కలిగినటువంటి వ్యక్తి ఉంటే కనుక, ఇప్పుడు యేసు ప్రభు నేను చేస్తున్నటువంటి బోధ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారా, ఎవరు మాట్లాడుతున్నారని దేవుని చిత్తానికి లోబడి చేసే ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తికి తెలుస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మానుభవం ఉన్నోడికి ఆత్మదేవుడు మాట్లాడే స్వరం అనేది వారికి వెంటనే అర్థమైపోతుంది. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు కూడా ఇక్కడ మాట్లాడుతున్న మాట అదే. ఆ వ్యక్తి తన చిత్తము, తన సొంత చిత్తంతో చెబుతున్నాడు, దేవుని చిత్తం చొప్పున చేస్తున్నాడు అనేటువంటిది దేవుని వల్ల కలిగిన లేక తనంతట తాను బోధించున్నానో వాడు తెలుసుకొను. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమ వెదుకును గాని తను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతి లేదు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? 2 రకాల బోధలు ఉంటాయి. కాబట్టి తనంతట తానే బోధించువాడు, తనంతటా తానే బోధించువాడు దేవుని జ్ఞానమే బోధిస్తాడు, దేవుని వాక్యాన్నే బోధిస్తాడు. హల్లెలూయా. కానీ స్వకీయ మహిమను వెదుకును, సొంత మహిమ వెతుకుతాడు. తను బాగా చేస్తున్నట్టుగా తన పేరు ప్రతిష్ట కొరకు, మెప్పుదల కొరకు తాను వెతుకుతాడు. కానీ తను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. హల్లెలూయా. ఎవరైతే పంపారో ఆయన మహిమను వెతుకువాడు సత్యవంతుడు. అంటే దేవుడు యేసు ప్రభు నేనే సత్యం అని ఎట్లా చెప్పాడో దేవుని మహిమను మరి తండ్రి మాటనే యేసు ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఎంతసేపు యేసు ప్రభు ఎవరి గురించి మాట్లాడేవారు?
తండ్రి, నేను తండ్రి యొద్ద నుండి వచ్చినాను, తండ్రి నన్ను పంపాడు అని చెబుతూ వస్తూ వచ్చాడు. తండ్రిని మహిమపరిచాడు. కాబట్టి మరి పంపిన మాని మహిమను వెదుక్కువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. హల్లెలూయా. ఆయన యందు ఏ దుర్నీతి, చెడు నీతి అనేటువంటిది సొంతంగా చెప్పుకునే లేదా సొంత డబ్బు కొట్టుకునేటువంటి నీతి ఏమీ లేదు. కాబట్టి మరి దేవుని మహిమను వెదికే వారికి దేవుడు తిరిగి వారికి కూడా మహిమను ఇస్తాడు అనే విషయం రోమాలో ఉంటుంది. హల్లెలూయా. చాలా పాత నిబంధన బట్టి కొంతమంది ఏమంటారంటే దేవుడు తన మహిమను ఎవరికి ఇవ్వడు అని చెప్పి అంటుంటారు. కొత్త నిబంధనలో ఇంకా దేవుడు తన మహిమను, అంటే మహిమ అంటే ఏంటి అర్థం చాలాసార్లు వింటారు. గ్లోరీ అనే పదం వింటారు. మహిమ తెలుగులో ఏంటి అర్థం? మహిమ అనేది అంటే పరలోక భూలోకమంతయు నీ మహిమతో నిండి ఉన్నది అని దేవదూతలు పాడతారు కదా. యెషయా 6వ అధ్యాయంలో దాన్ని చాలాసార్లు పాడుతుంటారు. హల్లెలూయా. పరలోక భూలోకమంతయు నీ మహిమతో నిండి ఉన్నది అంటే శూన్యము, ఏమీ లేదు కదా, అసలు ఏమీ లేదు. ఆకాశం లేదు, భూమి లేదు, సూర్యచంద్ర నక్షత్రాలు లేవు, నవగ్రహాలు లేవు, భూమి లేదు, ఏమీ లేదు. ఆయనే ఉన్నాడు. ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మగా త్రియేక దేవుడుగా. కాబట్టి ఆయన మాటలో శక్తి, ఈవెన్ సైన్స్ పరంగా కూడా ఏమైంది, బిగ్ బ్యాంగ్ అనేటువంటి ఒక థియరీ చెప్పారు. ఒక శబ్దం కలిగింది. ఆ శబ్దం అనేటువంటిది ఎప్పుడైతే జరిగినప్పుడు అంత విస్ఫోటనం జరిగింది, అప్పుడు భూమి వచ్చింది. ఇవన్నీ చెప్తుంటారు. హల్లెలూయా. దేవుని స్వరం అంతకంటే కూడా ఇంకా గొప్ప పెద్దగా లేకపోయి ఉంటుందా? ఆయన సర్వశక్తిమంతుడు. ఎందుకంటున్నాను? కాబట్టి ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం మానవులకు వెలుగాయను. అంటే ఇక్కడ మహిమ అనేటువంటి మాటకు అర్థం వెలుగు అని అర్థం. హల్లెలూయా. వెలుగు. వెలుగు అనే పదానికి అర్థం ఏంటి? వెలుగు అంటే చీకటి కాదు, ప్రదేశం. చీకటి లేని ప్రదేశం, వెలుగున్న ప్రదేశం. హల్లెలూయా. అంతే కదా. హల్లెలూయా. కనపడుతున్నాయి, కనపడకపోతే అది చీకటి. కళ్ళు మూసుకుంటే కూడా చీకటి ఉంటుంది, కళ్ళు తెరిస్తే వెలుగు ఉంటుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీకు వాక్యంలో చూపిస్తాం. మత్తయి 5:16 చూడండి. మత్తయి 5:16 బైబిల్లో చూడండి. ఎందుకంటే పదాలకు మనకు అర్థం తెలవాలి. మరి మనుషులు సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు అంటే మీ సత్క్రియలు. ఏమి? మంచి క్రియలు. యేసుప్రభు ఆదిలో చేస్తున్నప్పుడు కూడా ఆయన అంతా మంచిగా చేసినాడు. హల్లెలూయా. ఒక్కొక్క రోజు చేస్తున్నప్పుడు ఏం చేశాడు? మంచి చేశాడు ఆయన. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ హిస్ గ్లోరీ. మంచి చేశాడు ఆయన, మేలు చేశాడు. ఇంకా కూడా అపోస్తులు 10:38 చూస్తే దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించి ఆయన అంతటా పర్యటించుచు పిశాచ పీడితుల్ని విడుదల చేస్తూ రోగులను స్వస్థపరచుచుండెను. మేలు చేసే పని ఇది. హల్లెలూయా. అంటే మంచి చేసే పని, అదే మహిమ, అదే వెలుగు. హల్లెలూయా. సత్క్రియలు. మనం ఏం చేయాలి? సత్క్రియలు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయాలంటే ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. అక్కడ దేవుడు ఆ కయీను ఆబేలు చేస్తున్న దాన్ని బట్టి, దేవుడు మాట్లాడిన మాటను బట్టి అక్కడ ఏం జరుగుతుంది? ఆదికాండం 4:6. నీవు సత్క్రియను చేసిన ఎడల నీ తల ఎత్తుకున్నవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. మంచి పని చేయకపోతే వాకిట ఏం పొంచి వస్తుంది? పాపము. పాపమునకు అధిపతి తండ్రి ఎవరు? సాతాను. వాడు పొంచి ఉంటాడు. ఎక్కడ? హృదయం అనే వాకిట వాడు కూడా పొంచి ఉంటాడు. హల్లెలూయా. ప్రభు ప్రకటన 3:20, దర్శనం 3:20 ఏమంటుంటాడో,
నా స్వరం విని మీ హృదయం అనే ద్వారం వద్ద వచ్చి నేను తలుపు తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తన తలుపు తీసిన ఎడల నేను అతనిలోనికి వచ్చి భోజనం చేస్తాను, అతడు నాతో కూడా భోజనం, పరస్పరం భోజనం చేయుదుము. ఇద్దరు స్నేహితులు బాగా మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళ మాటల్లో బాగా భోజనం చేస్తున్నారు. హల్లెలూయా. సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాటల్లో స్వరం అనేటువంటిది మనకు, అందుకే వెండి బంగారముల కంటే తేనె కంటే మధురమైనది నీ వాక్యం. అది భోజ్యం, ఆత్మీయమైన భోజ్యం. మనం కష్టపడి గంటల తరబడి సంపాదించుకున్న ఆహారాన్ని వండుకొని ఎంతసేపట్లో తింటాం? 10 గంటలు కష్టపడి ఎంతసేపు తింటాం? 10 పావు నిమిషాలు. చేపల కూర అయితే అర్ధ గంట, ఇంకో బొక్కల కూర అయితే 20 నిమిషాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో గంటలు, రోజంతా గంటలు, వేకువనే నిద్ర మేలుకొని పండుకునే వరకు పొట్టకూడు సంపాదించుట వ్యర్థం కాదా? 127వ కీర్తనలో. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేనికోసం పాకులాట? ఈ లోకంలో శాశ్వతం కాదు కదా. ఈ లోకంలో ఆదాము వాళ్ళు జీవించినలాగా 940 1000 సంవత్సరాలు మనకుంటే ఇంకెంత పాముకుందో, ఇంకెంత పాకులాట ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 40 50 60 70 80 దృఢకాయలు అయితే 90, మోషేతో చెప్పినట్టుగా 120 years. హల్లెలూయా. మనుషులన్న మాట, దృఢకాయులు అయితే బలం కలిగిన వారైతే 70 లేదా 80 అని మనుషులు మాట్లాడినారు. మోషే 440s కొట్టిండు, 4 పార్టీలు. హల్లెలూయా, హల్లెలూయా. 80 సంవత్సరాల వయసులో దర్శనమిస్తే ఇంకా 40 years ఆయన ఆ కాలంలో ఆ వయసులో కూడా ఫాస్టింగ్ చేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మరి ఆదికాండం 4వ అధ్యాయంలో నీవు సత్క్రియ, నీవు మంచి పని చేస్తే నీవు తల ఎత్తుకొని తిరుగుతావు. తప్పు చేసిన వాళ్ళు ఎందుకు భయపడుతూ తల వంచుకొని బిడియంగా భయంగా ఉంటారు? హల్లెలూయా. మనస్సాక్షి చెప్పట్లే? హల్లెలూయా. ఈ తప్పు చేశాను, ఈ మాట్లాడినాను, ఈ దొంగతనం చేశాను, ఈ అబద్ధం చేశాను, ఈ హత్య చేశాను, లేకపోతే ఈ వ్యభిచారం చేశాను, హల్లెలూయా, ఈ అక్రమం ఆయన చేశాను అని చెప్పి భయపడుతూ ఉంటారు. అది దేవుడు పెట్టిన అంతరాత్మ. హల్లెలూయా. అది శోధిస్తుంది అంతా అని ఉంది కదా హెబ్రీ 4:12లో. కాబట్టి ఆ రీతిగా మరి నీ భయం లేకుండా ధైర్యంగా ఉండాలంటే మరి మనలో వచ్చిన ఆ పాప నైజ స్వభావం అంతా కడుక్కోవాలి. హల్లెలూయా. దేవుని దివ్య రక్తము, దేవుని వాక్కులో ఉన్న జీవము, ఆ వెలుగు మనలోనికి ప్రవహించినప్పుడు, ఆత్మవరం, ఆత్మ దేవుడు, అభిషేకం ఆయన మనతో కూడా ఉన్నప్పుడు మోషేలాగానో, ఏలియాలాగానో, ఎలీషాలాగానో, ఇంకొకరిలాగా దినకర్లాగానో మరి దేవుడిచ్చిన కృపను బట్టి మరి ఆయన వర్షాలు లేవంటే వర్షాల కోసం బ్రాహ్మణులు ఎన్నోసార్లు, ఇప్పటికి కూడా ఈ పండగ పెడుతున్నాం అంటే ఎందుకు వర్షాలు వస్తాయి తెలుసా? ఏమీ లేనప్పుడు ఇక్కడ వచ్చి ఎక్కడ పడితే అక్కడ మోకాళ్ళ మీద, ఈ రాళ్ళ మీద మోకాలుండి చేతులేసి ఈ గుట్టంత ఆయా చోట్ల ప్రార్థన చేశారు. హల్లెలూయా. మోకరించిన కొద్దిసేపులోకి ఇలాగా మేఘాలు కమ్ముకునేవి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క షెడ్ రూమ్ ఉండే మా అక్కకి ఏదో మామూలుగా స్త్రీలకు వచ్చేటువంటి రక్తస్రావం అట్లాంటిది కొంతకాలం మనకు ఎక్కడ వెళ్తే ఎక్కడ డాక్టర్స్ ఉంటే కాలేదు. కానీ ప్రార్థన వలన అద్భుతాలు జరుగుతున్నాయని మా అక్క ఒకసారి ఈ కొండకి ఈ ప్రాంతానికి వచ్చింది. హల్లెలూయా. ఆ రోజు నైట్ వచ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రభు మేఘ సన్నిధి వచ్చేసింది. ఆ సన్నిధి స్పర్శించినప్పుడు ఆ రోజు నుండి నెక్స్ట్ మనకు లేదు సాక్ష్యం. హల్లెలూయా. కొంతకాలం వరకు మన నెక్స్ట్ అప్పుడు ఎప్పుడో ఆ దినముల్లోనే 10,000 దేవుని పని కొరకు ఇవ్వడం జరిగింది వాళ్ళు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దేవుని ఇక్కడ కొన్ని అంటే అవసరాలు ఉన్నాయి. మందిరం కూడా కట్టాలి, చైర్స్ కావాలి, క్యాషియో, మ్యూజిక్ సంబంధం. ఈ గుడాల పండుగలో మ్యూజిక్ తెప్పించుకొని మనం మ్యూజిక్ వినటం వలన మ్యూజిక్లో ఇంకా స్పందించి ఇంకా ఆరాధిస్తారు. హల్లెలూయా. అటువంటివి నెక్స్ట్ ఇయర్ వరకు దేవుడు సమకూర్చినట్లుగా ప్రార్థన చేస్తారా మీరు?
అంతేకాకుండా దేవుడు ప్రేరేపించిన వారి తగ్గట్టు మందిరము కూడా దేవునికి స్తోత్రం యేసు నామములో విశాలపరచబడునుగాక. అన్ని అనుకూలలతో దేవుడు స్తోత్రం అన్ని విధాలుగా వచ్చే వారికి ఏది ఆటంకము, ఏ విధమైన లోటు లేకుండా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఇప్పుడు ఇంకొక పేరుతో ప్రభు క్రీస్తు సన్నిధి అనే దాంతో ప్రభు పరిచర్య ముందు కొనసాగబోతుంది. హల్లెలూయా. క్రీస్తు సన్నిధి, క్రీస్తు అంటే ఆత్మ సన్నిధి, క్రీస్తు యేసు సన్నిధి. పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క సన్నిధి చేత మేఘ అగ్ని స్తంభ ప్రభావం లేక తన అద్భుతకార్య సూచక్రియలు మరి అనేక మందిని నడిపించడానికి ఆయన నడుములు మరి వాళ్ళు పోయిన వాళ్ళు నానా విధములైన బాధలు ఇబ్బందులతో వచ్చిన వారికి విడుదల స్వస్థతలు జరిగినట్లుగా మరి అనేక సూచక్రియ అద్భుతాలు జరిగాయి. ప్రజలు వచ్చినప్పుడు మరి ఇప్పుడు కూడా ఈరోజు సన్నిధిలో పాల్గొన్నప్పుడు కూడా కొంతమంది ఒక యవ్వనుడు వాళ్ళ తల్లిదండ్రులు మారలే, ఆ అబ్బాయి వస్తున్నాడు చర్చికి ఇప్పుడు. హల్లెలూయా. ఇంటి నుంచి వెళ్ళారంట, వాళ్ళ మమ్మీ నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఎక్కడికి పోతారంటే ఇంకెప్పుడు రాలేదని ఇంకా మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు. హల్లెలూయా. వెళ్తారు, వెళ్ళిపోయినారు. దేవునికి స్తోత్రం. సో ఏది అయినా అన్యులు దేవుని యొక్క నామమును ప్రభు గురించిన సువార్త మరి రక్షణ విషయంలో మరి దేవుడు వారిని ఆకర్షిస్తున్నారు. మొదటి వారు కనపడవారు మొదటి వారిని విషయం చెప్పారు కదా. మొదటి వారుగా మనం ఆత్మలో అభిషేకంలో దేవుని నడిపింపులో ఇంకా బలంగా ఎదగాలి. హల్లెలూయా. కాబట్టి అంత్య దినములను ఆత్మను అందరిపై కుమ్మరిస్తానని 52:17 చెప్పినట్లుగా ఓ ప్రభావవంతమైనటువంటి మహిమా మేఘం కమ్ముకొనబోతుంది. హల్లెలూయా. కమ్ముకుంటుంది. దేవునికి స్తోత్రం. మార్నింగ్ సెషన్లో చాలా మంది పరమశులు ఆనందించినారు. కొన్ని సాక్ష్యాలు కూడా నెక్స్ట్ మరి చెప్పినారు కొందరు. ఇంకా నెక్స్ట్ ప్రేరేపించబడిన వాళ్ళు చెప్పవచ్చు. 18వ వచనం చూద్దాం, 17 చదుదాం. మరి దేవుని స్తోత్రం. ఇంకా సత్క్రియలు మనం ఏం చేయాలి? మంచి పనులు చేయాలి. ఇతరులకు అంటారు కదా మామూలుగా మా వద్ద ఒక కొటేషన్, మేలు చేయకున్నా సరే కానీ కీడు చేయొద్దని. అంటే నువ్వు మరి మేలు మరి చేయకున్నా పర్లేదంటే మేలు చేయొద్దా? చేయాలంటే దేవునే ఆత్మతోటి మనము నిండుకోవాలి. దేవుని క్రీస్తు ఫాలోవర్స్గా, అనుచరులుగా ఆయన ఆత్మను మనకు ఉచితంగా ఇస్తాడు. విశ్వాసం ద్వారా మనము ఆ ఆత్మను పొందుకొని మేలు చేసేటువంటి మరి పరిశుద్ధాత్మ సన్నిధి మీ అందరిపై కూడా దిగి వచ్చి ఆవరించును గాక.